Good morning to all. Today's session we are going to discuss separation of lanthanides. Today's session we are going to discuss about separation of lanthanides. Lanthanides వాటి అయాన్స్ ని సెపరేట్ చేయడం చాలా డిఫికల్ట్ స్టూడెంట్స్. సో వాటిని జనరల్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేయలేము. సో కొన్ని స్పెషల్ మెథడ్స్ అన్నమాట. సో ఆ మెథడ్స్ ఏందో టుడే సెషన్లో డిస్కస్ చేసుకుందాం. Lanthanides, the separation of lanthanides, the separation of lanthanides and their ions difficult. Separation of lanthanides and their ions are difficult because separation of lanthanides and their ions are difficult. So endukante those are resemble in their oxidation state and ionic radii. Some of the following methods. Next point, some of the following methods అంటే స్పెషల్ మెథడ్స్ following methods are used separation of lanthanides due to slight difference in their properties like solubility, complex formation, etc. So sorry చేస్తున్న స్టూడెంట్స్, the separation of lanthanides and their ions are difficult. సో lanthanides వాటి ions ని సెపరేట్ చేయడం difficult. సో ఎందుకంటే those are resemble in their oxidation state, అంటే సిమిలర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, అండ్ అయానిక్ రేడియై, వాటికి అయానిక్ రేడియై. మనం అంతకుముందు వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్, వాటి కాన్సిక్వెన్సెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. లాంథనైడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, లాంథనైడ్స్ కానీ వాటి అయాన్స్ కానీ ఏంటి స్టూడెంట్స్. సో మనకి లాంథనం నుంచి లుటేషియం, లాంథనం, సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం, ప్రమోదియం, సమారియం, యూరోపియం, గడలైనియం, టర్బియం, డైస్ప్రోషియం, పోల్మియం, ఎర్బియం, టూలియం, ఎటర్బియం, లుటేషియం, ఇవి లాంథనైడ్ ఎలిమెంట్స్. సో ఈ లాంథనైడ్ ఎలిమెంట్స్ మనం సపరేషన్ డిఫికల్ట్, ఎందుకంటే వీటికి సో ఏమేమి సిమిలర్గా ఉంటాయి, సిమిలర్గా అయానిక్ ఆక్సిడేషన్ స్టేట్, అలానే అయానిక్ రేడియై. క్లోజ్లీ రిసెంబుల్ అంటే క్లోజ్లీ, దోస్ ఆర్ క్లోజ్లీ రిసెంబుల్ ఇన్ దేర్
oxidation state, those are closely resemble అని రాద్దాం. closely resemble అంటే సిమిలర్గా క్లోజ్గా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే వాటికి అన్నిటికీ ఆక్సిడేషన్ స్టేట్, సో మనం లామినైడ్స్లో చూసుకున్నట్టయితే +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అలానే అయానిక్ రేడియై కూడా అటామిక్ రేడియై అంటాం. మనం ఆల్రెడీ లామినైడ్ కాంట్రాక్షన్ వాటి కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో లామినైడ్స్ వాటి అయాన్స్కి నేను చెప్పేది మళ్ళీ చెప్పేది ఏంటంటే లామినైడ్స్ వాటి అయాన్స్కి సో క్లోజ్లీ రిసెంబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే సిమిలర్ ఆక్సిడేషన్ స్టేట్ అయానిక్ రేడియై ఉండటం వల్ల సో వాటిని సపరేట్ చేయడం డిఫికల్ట్. ద సెపరేషన్ ఆఫ్ లామినైడ్స్ and their ions are difficult. Those are closely resemble in their oxidation state and ionic radii. So వాటి ionic radius సో ఆక్సిడేషన్ స్టేట్ సిమిలర్ గా ఉండటం వల్ల లామినైడ్ వాటి యొక్క ఎలిమెంట్స్ వాటి అయాన్స్ ని సెపరేట్ చేయడం డిఫికల్ట్ అన్నమాట. అలానే సెకండ్ పాయింట్, సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్, సో కొన్ని స్పెషల్ మెథడ్స్ అన్నమాట. జనరల్ మెథడ్స్ ద్వారా సో లామినైడ్స్ ని సెపరేట్ చేయలేము, వాటిని మనం స్పెషల్ మెథడ్స్ని యూజ్ చేసి సపరేట్ చేస్తాం. సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ అంటే స్పెషల్ మెథడ్స్ అనమాట. నార్మల్ మెథడ్స్ సపరేట్ చేయలేము. ఆర్ యూజ్డ్ సెపరేషన్ ఆఫ్ లామినైడ్స్. సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ సెపరేషన్ ఆఫ్ లామినైడ్స్ డ్యూ టు, సో ఎందుకంటే స్లైట్ డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ లైక్ సాల్యుబిలిటీ, సో కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే సో వీటి యొక్క ప్రాపర్టీస్లో లామినైడ్స్ వాటి అయాన్స్ యొక్క ప్రాపర్టీస్ స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాపర్టీస్? సాల్యుబిలిటీ కానీ కాంప్లెక్స్ ఫార్మేషన్ కానీ. సో లామినైడ్ వాటి అయాన్స్కి సో సాల్యుబిలిటీ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది సో స్లైట్ డిఫరెన్స్ ఉండటం వల్ల సో వాటికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ సెపరేషన్ ఆఫ్ లామినైడ్స్. సో లామినైడ్స్ని సపరేట్ చేయడానికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ యూజ్ చేశారు. ఎందుకని? డ్యూ టు slight difference in their properties like solubility, complex formation. అంటే సో లామినైడ్ వాటి అయాన్స్కి సో సాల్యుబిలిటీ, కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే వాటి ప్రాపర్టీస్లో స్లైట్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఈ స్పెషల్ మెథడ్స్ని యూజ్ చేయాల్సి వచ్చినాయి. ఫస్ట్ మెథడ్, సో 4 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి సో రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్. రిపీటెడ్ fractional crystallization, repeated fractional crystallization. second one వచ్చేసరికి మనకి సో ion exchange method. థర్డ్ వన్ వచ్చేసరికి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సో 4 మెథడ్స్ అన్నమాట స్టూడెంట్స్. స్పెషల్ మెథడ్స్ ఏంటి? రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో 4th వన్ వచ్చేసరికి సో మనకి లాస్ట్ మెథడ్ అన్నమాట. సో ఫస్ట్ మెథడ్ ఏమో రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో 4th వన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. 4th వన్ ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. ఈ 4 మెథడ్స్ యూజ్ చేస్తాం స్టూడెంట్స్. సో 4 మెథడ్స్ ఏంటంటే రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో 4th one oxidation reduction method. First of all, I am going to discuss repeated fractional crystallization method. Repeated fractional crystallization method. First method, repeated fractional crystallization. So first of all, I am going to discuss repeated fractional crystallization. ఈ మెథడ్ ని యూజ్ చేసి మనం లామినైడ్స్ ని ఎలా సెపరేట్ చేస్తాం.
సపరేషన్ ఆఫ్ లామినైడ్స్ అనేవి మనకు డిఫికల్ట్ అని తెలుసు. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్, simple salts like nitrates, sulfates, and oxalates, as well as double salts, So double salts formula: 2La lanthanum nitrate, 3MgNO3, magnesium nitrate, lanthanum nitrate, magnesium nitrate, dot 24H2O. ఇది డబుల్ సాల్ట్ ఫార్ములా స్టూడెంట్స్. 2LaNO3 lanthanum, 2LaNO3, so twice 3MgNO3 twice 24H2O. సో ఇది డబుల్ సాల్ట్స్ ఫార్ములా. అంటే లాంథనైడ్స్ ఎలాంటి సాల్ట్స్ని ఇస్తాయి స్టూడెంట్స్? సో నైట్రేట్స్, సల్ఫేట్స్, ఆక్సలేట్స్ వాటితో పాటు డబుల్ సాల్ట్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఇచ్చినప్పుడు మనకి సో ఈ సింపుల్ సాల్ట్స్లో కానీ డబుల్ సాల్ట్స్ కానీ ఇచ్చినప్పుడు మనం సో వీటిని మనం క్రిస్టలైజేషన్ చేసి తర్వాత వాటి సాల్యుబిలిటీలో డిఫరెన్స్ని యూజ్ చేసి సో మనం లామినైడ్స్ని సపరేట్ చేస్తాం. ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ లైక్ నైట్రేట్స్, sulfates, and oxalates, as well as double salts, ఇక్కడ వచ్చేసరికి డబుల్ సాల్ట్ ఫార్ములా lanthanum nitrate, magnesium nitrate, LaNO3 twice, MgNO3 twice, 24H2O. ఇక్కడ lanthanum nitrate అనేది సో 2 moles ఆఫ్ రాశాం కాబట్టి 2LaNO3 2LoNO3 గానే ఉంటుంది. 2LaNO3 3MgNO3 twice 24H2O. So next, so which is used in the సో తర్వాత ఏం చేస్తామంటే సపరేషన్ చేస్తాం అనమాట. ఫార్మేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ లైక్ nitrates, sulfates, and oxalates, as well as double salts, 2LaNO3 twice, 3MgNO3 twice, 24H2O. Which form? Nice crystals have been used in the formation of elements, which form nice crystals have been used in the formation of elements. Advantage is taken off slight difference in their properties. Advantage is taken off slight difference in their solubilities in water. So advantage is taken off slight difference
in their solubilities in water. Solubilities in water. Repeated fractional crystallization ని ఒకసారి రీకాల్ చేస్తున్న స్టూడెంట్స్. సో లాంథనైడ్స్ జనరల్గా ఎలాంటి అయాన్స్ని ఫామ్ చేస్తాయంటే ఫార్మేషన్ ఆఫ్ అంటే లాంథనైడ్స్ వాటి అయాన్స్ ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ లైక్ నైట్రేట్స్, సల్ఫేట్స్, ఆక్సలేట్స్ యాజ్ వెల్ యాజ్ డబుల్ సాల్ట్స్. అంటే లాంథనైడ్స్ కానీ వాటి అయాన్స్ కానీ నైట్రేట్స్, సల్ఫేట్స్, ఆక్సలేట్స్ డబుల్ సాల్ట్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఈ డబుల్ సాల్ట్స్ని ఏం చేస్తారంటే ఇచ్చిన తర్వాత వాటిని క్రిస్టలైజేషన్ చేస్తారు. క్రిస్టలైజేషన్ చేసి అంటే విచ్ ఫార్మ్ నైస్ క్రిస్టల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సో ఆ ఎలిమెంట్స్ని సో అక్కడ ఫామ్ అయిన ఆ సాల్ట్స్ని కానీ డబుల్ సాల్ట్స్ని కానీ క్రిస్టల్స్గా ఫామ్ చేస్తారు. అంటే క్రిస్టలైజేషన్ చేస్తారనమాట. మనం ఆల్రెడీ క్రిస్టలైజేషన్ అంటే సో ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటాం. సో క్రిస్టలైజేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సో తర్వాత సో సాల్యుబిలిటీస్లో డిఫరెన్స్ని బట్టి వాటిని సపరేట్ చేస్తారనమాట లాంథనైడ్స్ని. సో క్రిస్టలైజేషన్ చేసి తర్వాత సాల్యుబిలిటీస్లో డిఫరెన్స్ని బట్టి వాటిని సపరేట్ చేస్తారు. సో లాంథనైడ్స్ అలాంటి అయాన్స్ని ఇస్తాయి, సింపుల్ సాల్ట్స్ని ఇస్తాయి. సింపుల్ సాల్ట్స్, డబుల్ సాల్ట్స్. సింపుల్ సాల్ట్స్ అయితే నైట్రేట్స్, సల్ఫేట్స్, ఆక్సిలేట్స్ని ఇస్తాయి. డబుల్ సాల్ట్స్ని ఇస్తుంది. ఇక్కడ డబుల్ సాల్ట్ ఫార్ములా 2LaNO3. ఇక్కడ లాంథనం ఛార్జ్ 3 కాబట్టి ఇక్కడ లాంథనం ఛార్జ్ 3 కాబట్టి 3 రాయాలి. 2LaNO3 ఆఫ్ ట్వైస్. సో 3 Mg మెగ్నీషియం ఛార్జ్ 2 కాబట్టి సో 3 MgNO3 ట్వైస్ 24 H2O. సో తర్వాత క్రిస్టలైజేషన్ చేస్తారు. ఆ సాల్ట్స్ని క్రిస్టలైజేషన్ చేసి సో సాల్యుబిలిటీలో డిఫరెన్స్ని బట్టి వాటిని లాంథనైడ్స్ని సపరేట్ చేస్తారన్నమాట. ఇది స్టూడెంట్స్. సో మనం రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సో సెకండ్ మెథడ్ అనమాట. సో మనం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానీ లేదంటే ఏదైనా మనం సెకండ్ ఏది రాస్తే అది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని డిస్కస్ చేసుకుందాం. సో ఒకసారి ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ లైక్ నైట్రేట్స్, సల్ఫేట్స్ అండ్ ఆక్సలేట్స్ యాజ్ వెల్ యాజ్ డబుల్ సాల్ట్స్. సో విచ్ ఫార్మ్ నైస్ క్రిస్టల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. Advantage is taken of slight difference in their solubilities in water. So next method I am going to discuss second method. Second method ni discuss chesukundam. One solvent extraction method. Solvent extraction method. This method is based on this method is based on slight difference in partition. This method is based on slight difference in their partition coefficient of lanthanides partition coefficient of lanthanides between water and organic solvents. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో సో పార్టీషన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాంథనైడ్స్ కి so which is based on this method is based on slight difference in partition coefficient of lanthanides. So partition coefficient of lanthanides ki ante lanthanides ki alane water lo unde organic solvents ki madhya partition coefficient అనేది దేనికి ఎక్కువగా ఉంటే సో ఆ లాంథనైడ్ మిక్చర్ లో వాటిని సెపరేట్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైంది స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ జీడీ నైట్రేట్ గెడలోనియం నైట్రేట్ అంటాం.
For example, GD nitrate can be separated. GD nitrate can be separate చేస్తాం. ఇక్కడ partition coefficient for example, so GD nitrate partition coefficient is GD nitrate partition coefficient is more than 1.06 times ఎక్కువగా ఉంటుంది. For example, GD nitrate partition coefficient is partition coefficient is 1.06 times more than lanthanum nitrate. So this can be, so ఇక్కడ మనం ఇక్కడ దేనికి పార్టీషన్ కోఎఫిషియంట్ చూస్తున్నాం స్టూడెంట్స్. సో లాంథనైడ్స్ కానీ వాటి సాల్ట్స్ కానీ అలానే వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జీడీ నైట్రేట్ అంటే గెడలోనియం నైట్రేట్ అంటాం. గెడలోనియం నైట్రేట్ అంటాం స్టూడెంట్స్. ఇది లాంథనైడ్ నైట్రేట్ అన్నమాట. ఈ నైట్రేట్ అనేది సో సపరేట్ చేస్తున్నాం అంటే ఈ జీడీ నైట్రేట్ని ఎక్కడ తీసుకుంటున్నాం అంటే సో వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈజ్ మోర్ దాన్ జీడీ నైట్రేట్ పార్టీషన్ కోఎఫిషియంట్ 1.06 టైమ్స్ ఈజ్ మోర్ దాన్ ఎల్ఏ నైట్రేట్. ఎక్కడ తీసుకుంటున్నాం? ఇన్ వాటర్ అండ్ ట్రైబ్యూటైల్ సల్ఫేట్ అంటే జీడీ నైట్రేట్ ఎల్ఏ నైట్రేట్లో అంటే జీడీ నైట్రేట్ని సో ట్రైబ్యూటైల్ సల్ఫేట్లో తీసుకున్నాము. ఎల్ఏ నైట్రేట్ని, దీని ఒక మీనింగ్ ఏంటంటే జీడీ నైట్రేట్ని సో వాటర్ అండ్ ట్రైబ్యూటైల్ సల్ఫేట్లో తీసుకుంటున్నాము. ఎల్ఏ నైట్రేట్ని లాంథనమ్ నైట్రేట్ని వాటర్ అండ్ ట్రైబ్యూటైల్ సల్ఫేట్లో తీసుకున్నప్పుడు దీని యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. సో జీడీ నైట్రేట్ యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ 1.06 టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ జీడీ నైట్రేట్ partition coefficient is 1.06 times more than La nitrate in water and tributyl sulfate. This can be separated. GD nitrate This can be separated GD nitrate from La nitrate. So GD nitrate ni La nitrate నుంచి సెపరేట్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి రీకాల్ చేస్తున్న స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి పార్టీషన్ కోఎఫిషియంట్ లో స్లైట్ డిఫరెన్స్ ని బట్టి లాంథనైడ్స్ ని సెపరేట్ చేస్తాం. ఈ పార్టీషన్ కోఎఫిషియంట్ దేనికి ఉంటుందంటే పార్టీషన్ కోఎఫిషియంట్స్ ఆఫ్ లాంథనైడ్స్ అంటే వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్ బిట్వీన్ వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో లాంథనైడ్స్ని మనం సో డిజాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం జీడీ నైట్రేట్ని సో ట్రైబ్యూటైల్ సల్ఫేట్లో డిజాల్వ్ చేస్తాం అనమాట. జీడీ నైట్రేట్ని ట్రైబ్యూటైల్ సల్ఫేట్ వాటర్లో తీసుకుంటాం. అలానే ఎల్ఏ నైట్రేట్ని సో ట్రైబ్యూటైల్ సల్ఫేట్ వాటర్లో తీసుకున్నప్పుడు లేదంటే ట్రైబ్యూటైల్ సల్ఫేట్ వాటర్లో జీడీ నైట్రేట్ ఎల్ఏ నైట్రేట్ని రెండింటిని తీసుకున్నాం అనుకోండి. సో జీడీ నైట్రేట్ అనేది సో దాని యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ అనేది 1.06 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో దాని నుంచి మనం సో 1.06 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి జీడీ నైట్రేట్ని ఎల్ఏ నైట్రేట్ నుంచి సపరేట్ చేస్తాం అనమాట. దిస్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ జీడీ నైట్రేట్ ఫ్రమ్ ఎల్ఏ నైట్రేట్ మిక్చర్ ఫ్రమ్ ఎల్ఏ నైట్రేట్ మిక్చర్ నుంచి సపరేట్ చేస్తాం స్టూడెంట్స్. సో ఒకసారి మొత్తం సో మనం లాంథనైడ్స్ కానీ వాటి అయాన్స్ని కానీ సపరేట్ చేయడం డిఫికల్ట్ స్టూడెంట్స్. వాటిని మనం సో జనరల్ మెథడ్స్ ద్వారా సపరేట్ చేయలేము. ఎందుకు సపరేట్ చేయలేమంటే లాంథనైడ్స్కి అయానిక్ రేడియే ఆక్సిడేషన్ స్టేటు
సో క్లోజ్లీ రిజంబుల్గా ఉంటాయి కాబట్టి, అంటే సిమిలర్గా ఉంటాయి కాబట్టి సో వాటిని సపరేట్ చేయలేము. సో అలానే సో దేంట్లో స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి ల్యామినైట్స్లో, ల్యామినైట్స్ యొక్క సాల్యుబిలిటీస్లో, కాంప్లెక్స్ ఫార్మేషన్లో స్లైట్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల కొన్ని స్పెషల్ మెథడ్స్ని యూజ్ చేశారు. వాటిలో ఫస్ట్ మెథడ్ సో రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్, సెకండ్ వన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్, థర్డ్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. రిపీటెడ్ సో ఫస్ట్ వన్ రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్లో సో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్లో మనం ఏం చేసామంటే సో ల్యాంథనైడ్స్ని సో వాటిని క్రిస్టలైజేషన్ చేసి సో వాటర్లో సాల్యుబిలిటీలో డిఫరెన్స్ని బట్టి వాటిని మనం సో రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్లో ల్యాంథనైడ్స్ని మనం సపరేట్ చేసుకున్నాం. అలానే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్లో మనకి సో జనరల్గా అయితే సాల్ట్స్ డబుల్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ సాల్ట్స్ డబుల్ సాల్ట్స్ని క్రిస్టలైజేషన్ చేసి సాల్యుబిలిటీలో డిఫరెన్స్ని బట్టి ల్యాంథనైడ్స్ సపరేట్ చేసాం. అలాగే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో చూసుకున్నట్టయితే పార్టీషన్ కోఎఫిషియంట్ సో బిట్వీన్ వాటర్ అండ్ ఆర్గానిక్ సాలిడ్స్ మధ్య డిఫరెన్స్ వల్ల, స్లైట్ డిఫరెన్స్ వల్ల వాటిని సపరేట్ చేస్తాం. పార్టీషన్ కోఎఫిషియంట్ ఆఫ్ దేనికి ల్యాంథనైడ్స్ అండ్ సో బిట్వీన్ వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్ అంటే ఇక్కడ ట్రైబ్యూటైల్ సల్ఫేట్, వాటర్ని అంటే ట్రైబ్యూటైల్ సల్ఫేట్ వాటర్లో తీసుకుంటాం. ట్రైబ్యూటైల్ సల్ఫేట్ వాటర్లో తీసుకున్న మిక్చర్లో ల్యాంథనైడ్ మిక్చర్, ల్యాంథనైడ్ నైట్రేట్, జీడీ నైట్రేట్ రెండింటిని తీసుకున్నప్పుడు జీడీ నైట్రేట్ యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ 1.06 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఎల్ఏ నైట్రేట్ కంటే. జీడీ నైట్రేట్ 1.06 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఎల్ఏ నైట్రేట్ కంటే. సో ఇది రీజన్ స్టూడెంట్స్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఈ సెషన్లో మనం 2 మెథడ్స్ని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 మెథడ్స్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.